మాట్లాడేటప్పుడు తీస్తారా అన్న గుడ్ మార్నింగ్ ఉంటుందమ్మా మీకు ఏమైనా ప్రియారిటీ ఇవ్వాలి వెయిటేజ్ ఇవ్వాలి వెయిటేజ్ ఇవ్వాలి మీరు వెయిటేజ్ ఇచ్చేది బట్ జనరల్ స్టడీస్ అవుట్ ఆఫ్ మేము చేయలేకపోయాం. ఎందుకు అంటే మేమంతా జూనియర్ కళాశాలల్లో విద్యా బోధన తోడ్పడుతున్నటువంటి ఒక కాంట్రాక్ట్ లెక్చరర్సే కానీ అట్లా గెస్ట్ లెక్చరర్స్ వారికి ఉద్యోగ భద్రత కల్పించడం ఒక విధంగా ప్రభుత్వం బాధ్యత భావించాలి. కాంట్రాక్ట్ లెక్చరర్స్ను రెగ్యులేట్ చేయడానికి ఏదో ప్రభుత్వం కూడా శోధించుకుంటూ గెస్ట్ లెక్చరర్స్కు సంబంధించి ఏదైతుందో ఇంతలో ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోలేకపోవడంతో ఇప్పుడు నూతనంగా నియామకం కాబడేటువంటి ఒక ఈ జూనియర్ లెక్చరర్స్లో ఏదైతుందో ప్రస్తుతం గెస్ట్ లెక్చరర్స్గా పనిచేసేటువంటి ఒక బోధకులు అందరూ కూడా డిస్ప్లేస్ అయ్యేటువంటి ఒక మరి పరిస్థితి ఎదురవుతుంది చెప్పడం. మరి ఇటువంటి పరిస్థితుల్లో గెస్ట్ లెక్చరర్స్గా ఇంతకాలం దాదాపు గత దశాబ్ద కాలం సేవలు అందించినటువంటి వీరికి కూడా మరి ప్రభుత్వం ఏ విధంగా వారికి ఉద్యోగ భద్రత కల్పింపు చేయడం జరుగుతుందో ఆలోచించి మరి వీరిని కూడా ఏదైతుందో వీరికి ఉద్యోగ భద్రత కల్పింప చేయబడే విధంగా తోడ్పడాలి. వారి యొక్క సేవలను ఏదైతుందో కొనసాగింపజేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రెండింటి సంపూర్ణంగా కూడా ప్రభుత్వం నివేదించడం జరుగుతుంది. తప్పకుండా ప్రయత్నిస్తాం. 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి 1654 గెస్ట్ ఫ్యాకల్టీగా మేము పనిచేస్తున్నామండి. మేము ఇక్కడ జగిత్యాల మంచిర్యాల జిల్లా నుంచి మేము భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి జీవన్ రెడ్డి సార్ గారిని కలిసి మా బాధలు చెప్పుకోవడానికని వచ్చినామండి. అయితే మాకు వచ్చిన సమస్య ఏంటంటే మేము ఇప్పుడు ఏదైతే రెగ్యులర్ నోటిఫికేషన్ ఉందో జేఎల్ నోటిఫికేషన్ వల్ల మేము 1654 మంది కుటుంబాలు బయటపడాల్సిన పరిస్థితి వచ్చిందండి. మేము 11 సంవత్సరాలుగా మేము ఈ ప్రభుత్వ కాలేజీల బలోపేతానికై కృషి చేస్తున్నాము. అయితే మేము అడుగుతున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ఈ ప్రభుత్వాన్ని చేతులెత్తి నమస్కరించుకొని అడుగుతున్నాము. సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మా బాధలను అర్థం చేసుకొని మాకు ఏదైతే ఉద్యోగ భద్రత కల్పించి మా ఈ 1654 మంది కుటుంబాలని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. జీవన్ రెడ్డి సార్ గారు మాకు మేమందరం వచ్చి మా బాధను చెప్పుకుంటే మాకు సార్ హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే మీ సమస్య ఉందో ఇది సీఎం సార్ దృష్టికి తీసుకెళ్ళి మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని సార్ గారు హామీ ఇవ్వడం జరిగింది.